తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. దాంతోపాటు జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తా అన్నారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు కదా. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరి అన్న గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందా? ఈ జాబ్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్ కానీ అన్న రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా రేపటి? ముఖ్యమంత్రి గారు అన్ని ఆలోచన చేస్తారు. వివరాలు ఖాళీలను ఐఏఎస్ల కమిటీ వివరాలతో తెప్పించుకొని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి తెలంగాణ దిశను మార్చే విధంగానే ఉంటుంది. మేము ఏదైతే అనౌన్స్ చేసినామో దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్లో చెప్పాం, మనం 40,000 ఉద్యోగాలు భర్తీ చేసి 6 నెలల్లో భర్తీ చేస్తామని. కానీ ముఖ్యమంత్రి గారు యువతకు ఉద్యోగాల అవకాశాల కోసం చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దాంట్లో సందేహం లేదు. తెలంగాణలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకు రిక్రూట్మెంట్ కూడా ఇచ్చేస్తాం. గతంలో 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకనే అనేక ఉన్నటువంటి అన్రెస్ట్లో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, సాంకేతిక రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే రేపటి పర్యటనలో ఏమైనా కీలక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందంట? చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది యువత భవిష్యత్తు అనేది 2 రకాలుగా తీసుకుంటారు. ఏ కార్యక్రమం చేసినా యువత భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఇక్కడ చూస్తున్నాం కదా, రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీకి మరి మంచి పరిణామం అని సీఎం పర్యటన నేపథ్యంలో మరి రేపు దాదాపుగా 1,000 కోట్ల పైగా అభివృద్ధి నిధులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. కాబట్టి మరి ఇది ఉస్మాన్ యూనివర్సిటీకి మంచి శుభసూచకం. మరి రాబోయే రోజుల్లో ఇటు అధ్యాపక పోస్టులు కానీ దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ వర్క్స్ కానీ కూడా అన్నీ చేస్తారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ అంతే కూడా మొత్తానికి ఇటు ఉద్యమాల గడ్డగా ఉంది. కాబట్టి మరి ఉస్మానియా డెవలప్మెంట్స్ కోసం సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరి ఉస్మానియా యూనివర్సిటీకి మరి మహాదశ పట్టబోతుందన్న విషయాన్ని కూడా మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాని దయాకర్ చెప్తున్నారు. దాంతోపాటు మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మరి ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు అదేవిధంగా జాబ్ క్యాలెండర్పై కూడా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.